గారితో శ్రీనివాసానంద సరస్వతి గారు ఈరోజు మీరు విశాఖపట్నంలో మీడియా కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శృతి చప్పుతున్నటువంటి యాక్టివిస్టుల ఆగడాలపై మీరు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎట్లా స్పందిస్తారండి శ్రీనివాసానంద సరస్వతి గారు? నమస్కారం అండి. మన ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ని మన ముఖ్యంగా భారతదేశంలోనే ప్రశాంతమైనటువంటి రాష్ట్రము చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సమాజాల వాళ్ళు కూడా ప్రశాంతంగా నివసించేటటువంటి ఒక వాతావరణం, ఒక సహృద్భావమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇది అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మనం చెప్పుకుంటున్నాం. అన్ని రాష్ట్రాలకి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుండి అన్నాన్ని అందజేస్తున్నాం. అటువంటి ప్రశాంత నిలయమైన ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాల వాళ్ళు సోదర భావంతో అన్నా తమ్ములుగా, అక్కా చెల్లెలుగా, కుటుంబ సభ్యులుగా ఇచ్చిపుచ్చుకొని ఆదర భావనలతో నివసించేటువంటి రాష్ట్రంలో ఒక చిచ్చు పెట్టాలి, కార చిచ్చు వెలిగించాలి, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలి, మత ఘర్షణలు ప్రేరేపించాలి, రాష్ట్రంలో అశాంతుల్ని అలజడుల్ని సృష్టించాలని ఒక కుట్ర జరుగుతుందండి. ఆ కుట్రలో భాగమే ఈ జాడ శ్రవణ్ కుమార్, ఏదైతే జరాసంధుడిగా ఈరోజు చాలామంది మాకు మెసేజ్లు చేస్తున్నారు, స్వామీజీ వాడు జాడ శ్రవణ్ కుమార్ కాదు, వాడు జరాసంధుడు మళ్ళీ వచ్చాడని. ఆ రామావతారంలో రావణుడే ఈ రావణుడిగా వచ్చాడని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు కేవలంగా వీళ్ళందరూ కూడా పని కట్టుకొని, ప్రకాష్ రాజ్ కానివ్వండి, వీళ్ళెవరిని రెచ్చగొట్టలేదు, వీళ్ళ వ్యక్తిగత దూషణ చేయలేదు, వీరు పాటించే మతాన్ని ఎవరు ఆ మతం మీద దాడి చేయలేదు, ఏ హిందువుడు దాడి చేయలేదు, ఏ హిందూ పీఠాధిపతులు స్వామీజీలు ఎవరో మాట్లాడలేదు. ఇటువంటి తరుణంలో కేవలంగా ఈ రాష్ట్రంలో మత ఘర్షణలు రేపాలి, కూటమి ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని నాశనం చేయాలి, మత ఘర్షణలు జరిగితే తద్వారా రాష్ట్రం అల్లకల్లోలం జరిగితే, రాష్ట్రంలో ఈ రకరకాల దమనకాండలు జరిగితే దీన్ని లబ్ధి పొంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేసి, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం మీద ఉన్నారో ఆయన దీక్ష చేపట్టి ఇప్పుడు వారాహి దీక్షలో ఉన్నారు. సనాతన ధర్మం కోసం నేను హిందువుడిగా, నికార్సైన హిందువుని, నేను నా ధర్మం సనాతన ధర్మం, దానికోసం నేను ఉంటున్నాను అని చెప్పుకోవడం తప్పేమున్నది? ఈరోజు ఇతర మతాల వాళ్ళు వారి మతాన్ని స్వేచ్ఛగా బాహాటంగా గౌరవించుకుని ఆత్మాభిమానాన్ని చాటుకునేటప్పుడు, అలాగే ఒక హిందూ ధర్మంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారు, ఒక రఘురామరాజు మన డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, మరి నేను హిందుత్వవాదిని, ఆ హిందూ ధర్మం చెప్పుకుంటే తప్పేమున్నది? కాబట్టి ఎవరైతే సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు, రఘురామరాజుని ఏదైతే ఆకివీడిలో రామాయణం కోసం వారు ముందుకు వచ్చారో, రామాయణం కట్టి తీరుతానన్నారో వారిని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా కుల దైవం వెంకటేశ్వర స్వామి, మా ఆరాధ్య దైవం అని ఏదైతే చెప్తున్నారో వారి బిడ్డల మీద, వారి కుటుంబం మీద ఇష్టానుసారంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. వీరు మాట్లాడగానే ఆ వెనక్కి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒక్కసారి గమనించండి. గత ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రిగా, వైకాపా ప్రభుత్వం గత హయాంలో రామతీర్థంలో రాముడు శిరస్సు ఖండించినప్పుడు కూడా హే రామ్ అనే మాట రాలే. ఎక్కడ ఒక్కసారి ఇజ్రాయెల్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓపెన్ అజెండా ఏంటి, ఇడన్ అజెండా ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. హలో. ఎస్ ఇజ్రాయెల్ గారు, నా వాయిస్ వినపడుతుంది సార్? వినపడుతుందండి. నా వాయిస్ మీకు క్లియర్ గా ఉందా? వెరీ గుడ్. ప్యానెల్ ఉన్న వారందరికీ నమస్కారం. ఎస్. ఇప్పుడు స్వామీజీ గారు మాట్లాడారు. నేను